ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా కాలంగా మధ్యస్థ బరువు కలిగిన బ్లాక్ హోల్స్, ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇవి సూర్యుని బరువు కంటే 100 నుంచి 300 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చిన్న తరహా బ్లాక్ హోల్స్ 5 నుంచి 50 సౌర బరువులు మరియు అతి భారీ బ్లాక్ హోల్స్ లక్షల నుంచి బిలియన్ల సౌర బరువులు మధ్య కీలకమైన కడియంగా ఉంటాయి. అయితే ఇవి అరుదుగా కనిపించడం మరియు గుర్తించడం కష్టంగా ఉండటం వల్ల ఇప్పటివరకు ఇవి అంతగా గుర్తించబడలేదు. అయితే లూనార్ ల్యాబ్స్ ఇనిషియేటివ్ అనే సంస్థ తాజాగా లిగో మరియు వర్గో అనే గ్రావిటేషనల్ వేవ్ పరిశీలన కేంద్రాల డేటాను పునర్విశ్లేషించి ఈ మధ్యస్థ బరువు బ్లాక్ హోల్స్ విలీనమవుతున్న సంకేతాలను కనుగొన్నారు. ఇవి ఇప్పటివరకు నమోదు అయిన అతిపెద్ద గ్రావిటేషనల్ వేవ్లు కావడం విశేషం. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక గణనీయమైన ముందడుగు. రాబోయే కాలంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటెన్నా మిషన్ 2030 దశకంలో అంతరిక్షంలోకి ప్రవేశించనుంది. ఈ మిషన్ బ్లాక్ హోల్స్ విలీనానికి ముందే వాటి నుంచి వచ్చే గ్రావిటేషనల్ తరంగాలను గుర్తించగలదు. దీని ద్వారా వాటి ఉత్పత్తి మరియు అభివృద్ధి గురించి లోతైన సమాచారం లభించనుంది. అంతేకాకుండా నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా చంద్రుడిపై ఓ గ్రావిటేషనల్ వేవ్ పరిశీలనా కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కేంద్రం తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన గ్రావిటేషనల్ తరంగాలను గుర్తించగల సామర్థ్యంతో బ్లాక్ హోల్స్ పరిణామం మరియు విశ్వంలో తొలి నక్షత్రాల గురించి కొత్త అధ్యాయాన్ని తెరదీస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.